నన్ను వ్యక్తిగతంగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చక్రవర్తి ఇలా చేశాడు అని చెప్పడం జరిగింది. బోడే ప్రసాద్, ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా, బహుశా నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత 70 సంవత్సరాలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తరుణంలో 50 సంవత్సరాలు మా కుటుంబం కానూరు గ్రామానికి సర్పంచులుగా వ్యవహరించడం జరిగింది. అది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. మేము ఉన్నది మా కులం పరంగా కావచ్చు, లేకపోతే మా ఇంటి పేరు అవ్వచ్చు, ఉంది కేవలం 2 కుటుంబాలు. కానీ 50 సంవత్సరాలు మాకు ప్రజలు మాకు మద్దతు ఇచ్చారంటే, పేద బడుగు బలహీన వర్గాలు మాకు ఎంతో అండదండలుగా ఉండి 50 సంవత్సరాలు మాతో పాటు ఉన్నారంటే 3 తరాల వాళ్ళు వాటికి మాతో ప్రయాణం చేస్తున్నారు. మాకు వచ్చినటువంటి ఆదరణని ఓర్చుకోలేక, తట్టుకోలేక ఇటువంటి పిచ్చి ప్రేరేపణలో చేసే ప్రయత్నం చేయటం జరుగుతుంది. నీకు ఇది మా జాగీరా అని చెప్పి హెచ్చరించావు. నీకు చెప్తున్నాం, విను. గతంలో ఏమీ తెలియని కాలంలో నీ ఆటలన్నీ సాగినాయి. ఇక నుంచి ఎటువంటి సందర్భంలో కూడా, ఏ సందర్భంలో కూడా నీకు ఏదన్నా మమ్మల్ని చేయాలంటే నీ గవర్నమెంట్ కావాలి. మాకు చట్ట పరిధిలో ఉన్నటువంటి అన్ని హక్కుల్ని వినియోగించుకుని నీ మీద పోరాటం చేయడానికి మా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధం. అది నువ్వు గమనించుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. అలాగే ఆయన మాట్లాడుతూ వాళ్ళ ఉన్నటువంటి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి మా గ్రామానికి చెందిన నాయకులు కొంతమంది కూర్చోబెట్టి నేనేదో వాళ్ళకి ఫోన్ చేశానని, ఆ ఫోన్ చేయడం వలన వాళ్ళని బెదిరించానని మాట్లాడటం జరిగింది. మీ అందరికీ మీడియా ముఖంగా మీ అందరికీ పరిచయం చేస్తున్నా. ఈ మిస్డ్ కాల్ ఇచ్చింది ఎవరు చూసుకోండి. వారి నాయకులు నాతో సుమారు 19 నిమిషాలు మాట్లాడారు. అంటే మాకు స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నా నువ్వు దాని కలుషితమైన వాతావరణం కలగజేసి ఒక రాంగ్ పిక్చర్ జనానికి తెలియజేయాలన్నటువంటి సందర్భాన్ని నువ్వు కలిగజేస్తున్నావు. ఇంకా ఫారెన్ గురించి మాట్లాడావు. ద్వారా నీ జాతిని, నీ కులాన్ని అడ్డం పెట్టుకుని పేద బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని, కార్యకర్తల మీద భౌతికంగా దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు ముందల? ఎవరో నువ్వు ఒక మాజీ శాసనసభ్యుడి అయి ఉండి సిగ్గు శరం లేకుండా గోడలో దూకి బూతుల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తివి నువ్వు. నీకు ఆ రోజున పాతకాలంలో నువ్వు 10th క్లాస్ పరీక్షలు రాసిన రోజున నీకు మళ్ళీ బుద్ధి వచ్చిందేమో అనుకున్నా. ఇంకా రాలా. నువ్వు గతంలోనే ఇదే పిచ్చి ప్రేరేపణలు పేలేవు. నేను 25,000తో గెలుస్తున్నాను అని మాట్లాడావు. నువ్వు గెలిచింది లేదు, చచ్చింది లేదు. మళ్ళా చెప్తున్నావు, రాబోయేది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, గెలవబోయేది జోగి రమేష్ గారు అని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నువ్వు 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. అదే కానూరు గ్రామానికి సంబంధించి ఇళ్ల పట్టాలు కొంతమందికి పంటకాల తాలూకా వాళ్ళకి నిరాశలు అవుతే కనీసం నువ్వు 5 సంవత్సరాలు తిప్పుకున్నా కూడా ఒక ఇళ్ల పట్టా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. ఈ కాలంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు 2,932 ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చెందింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెందింది. మా కానూరు గ్రామంలో లేకపోతే మా నియోజకవర్గంలో ఆనాడు 1983లో రామారావు గారు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు తప్ప, తర్వాత మళ్ళా ఈనాడు యువనాయకుడు, నవ యువనాయకుడు, మనందరి ఆప్తుడు జగన్మోహన్ రెడ్డి గారి పేదల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయంలో వచ్చినటువంటి ఇళ్ల పట్టాలు తప్ప ఎవరైనా ఇచ్చారా? నీ కాలంలో నువ్వు 2014 నుంచి 19 వరకు నువ్వు ఎందుకని ఇవ్వలేకపోయావు? ఎందుకని మాకు సాధ్యమైంది? ఎందుకని నువ్వు సాధ్యం కాలేదు? అది కమిట్మెంట్ అంటే పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఉన్నటువంటి మా ప్రేమ. అంతేగాని కపట ప్రేమలో నటిస్తూ కులాన్ని అడ్డం పెట్టుకుని చందాలు పోగేసుకుంటూ, కేవలం నువ్వు కులం అనేది అడ్డం పెట్టుకుని చందాలు పోగేసుకుంటానని మాత్రమే బతుకుతున్నావు. నీ బతికేదో నువ్వు బతుకు. నువ్వు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి వాగుళ్ళు, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల గురించి ఆదరించినటువంటి బడుగు బలహీన వర్గాలను వాటిని విమర్శిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది ఏం లేదు. మీ ద్వారా మళ్ళా ఒకసారి తెలియజేసుకున్నా, ఈ నియోజకవర్గంలో గతంలో ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. రౌడీలు, గూండాలు వచ్చారని చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరు రౌడీలు, ఎవరు గూండాలు? మీ పారంకి గ్రామానికి వచ్చినటువంటి వలస నాయకులు అందరూ ఎవరో? మీకు తీసుకొచ్చింది ఎవరో? మీరందరూ తీసుకొచ్చింది రౌడీలు, గూండాలు మాత్రమే తీసుకొచ్చారు.
మా పట్ల ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఆ రోజు జరిగిన సంఘటనకి జోగి రమేష్ గారు వెళ్ళినట్ట బాసటగా నిలబడి మేమున్నామన్నా నీకేమవదు వీళ్ళందరినీ అరాచకాలను అడ్డుకుందామని చెప్పి ధైర్యంగా నిలబడినందుకు వాళ్ళకి మెచ్చుకోవాలి. అంతేగాని అహంకారంతో నీకున్నటువంటి అహంకారాన్ని ప్రదర్శిస్తే ఎవడో ఇక్కడ చూస్తూ ఊరుకోరు. నీకు చర్మగీతం పాడేటువంటి రోజు చాలా దగ్గరలోనే ఉంది. నువ్వేదో ఊడిసి ఎగిరెగిరి పడటం చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదని మీకు మీ ద్వారా హెచ్చరిస్తూ జరుగుతున్నాం. పొరపాటున జరిగిందేమో కానీ ఇరు వర్గాల మధ్య జరిగిన పెనుగులాట్లో ఆయనకి ఏదన్నా తెలియక ఎవరన్నా డ్యామేజ్ అయితే అయ్యిందేమో కానీ ఉద్దేశపూర్వకంగా అయితే ఒక పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తలే మాత్రం చేయలేదు. ఇరు వర్గాలు జరిగిన దర్శనం కాదు, చేస్తుంటే కొట్టాడు ఒక అతనే వచ్చి సెమ్మీగా ఉండి 20 మంది 30 మంది మధ్యలో కొడితే గుర్తుపట్ట తెలియకపోవచ్చు. కానీ పోలీసు వారి పక్కన ఉండి కాన్వాస్మెంట్ జరుగుతూ ఉండగా కానిస్టేబుల్ పక్కన ఉన్నటువంటి వ్యక్తి వచ్చి అతను ఫోన్ లాక్కొని పగలగొట్టి మళ్ళీ అతను కొట్టాడు. వ్యక్తి ఒక్కడే కొట్టాడు. టీవీ5 అంటేనే అది టీవీ5 కాబట్టి కొట్టాడు. మీరు అడిగిన దానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎవరి మీద నమోదు చేస్తే వాటి బాధ్యత వహించాల్సిన తప్పదు. అది నేనైనా నువ్వైనా ఇంకోడైనా దానికి ఎవడైనా చట్టాన్ని అతిక్రమించి ఎవడ ముందరికి వెళ్ళినా దానికి శిక్ష అర్హులు. దాని గురించి మేము ఇంకా దాన్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది పార్టీకి? ప్రోత్సహించడం కాదండి, మేము అనేది ఏంటంటే అలాంటి వాతావరణంలో ఒక జర్నలిస్ట్గా విధులు నిర్వహిస్తుంటే తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులు అందరూ కూడా మా సోదర సమానులు. వాళ్ళకి ఎప్పుడు మేము వాళ్ళకి మా సహాయ సహకారాలు, వారి యొక్క సహాయ సహకారాలు మాకు, మా యొక్క సహాయ సహకారాలు వాళ్ళకు అందిష్టంలో మేము ఎప్పుడు భూమికి మాత్రం పోషిస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాన్ని ఖండిస్తున్నాం.